హాయ్ అండి, వెల్కమ్ టు లక్ష్మీ శివ తిరుపతి ఛానల్. సాయంత్రం నేను హర్షాన్ని తీసుకొద్దామని అయితే స్కూల్కి వెళ్ళాను. స్కూల్కి వెళ్ళి హర్షాన్ని తీసుకొని రిటర్న్లో వస్తున్నాను. వచ్చేటప్పుడు మాకు ఆపోజిట్లో ఒక పెద్ద ఆమె, అంటే 55 ఇయర్స్ పైనే ఉంటుంది తన ఏజు. అలాంటి ఒక పెద్ద ఆవిడ దీపపు కుందులు తెలుసు కదా మీకు, మట్టి ప్రమిదలు. ఆ మట్టి ప్రమిదలు ఒక పెద్ద కవర్లో వేసుకొని ఒక 50 పైనే ఉంటాయి. అన్ని ప్రమిదలు ఒక కవర్లో తీసుకొని వస్తుంది. అనుకోకుండా అవి కవర్ చినిగిపోయి కింద పడిపోయాయి. ప్రమిదలన్నీ కింద పడిపోయాయి, మట్టి ప్రమిదలన్నీ. అందులో కొన్ని పగిలిపోయాయి, కొన్ని బాగానే ఉన్నాయి. ఎక్కడో ఒకటో రెండో పగిలే, మిగిలినవన్నీ బాగున్నాయి. పాపం ఒక్కడే పెద్ద ఆవిడ కూర్చొని ఒకటి ఒకటి పేర్చి పెట్టుకుంటుంది. సరే పెద్ద ఆవిడ కష్టపడుతుందని చెప్పేసి హర్ష నేను ఫాస్ట్గా వెళ్ళి ఆ దీపపు కుందులన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి పేర్చి ఆమె ఆమె చిరిగిపోయిన కవర్ ఉంది కదా, ఆ కవర్లోనే వేసేసి పొందిగా ఒకదానితో ఒకటి పేర్చి పెట్టేసి ఆమె చీర కట్టుకునింది. చీర పౌట్ చెంగులో వేసేసాం అనమాట. వేసేసిన తర్వాత ఆంటీ జాగ్రత్తగా పట్టుకెళ్ళండి, ఇలా పట్టుకెళ్తే ఇంటి వరకు ఏం కాకుండా ఉంటాయి అని చెప్పేసి మేము వచ్చేస్తున్నప్పుడు థ్యాంక్స్ అమ్మ అని చెప్పింది. ఆంటీ థ్యాంక్స్ అవసరం లేదు, ఎందుకు, అదేం పెద్ద పని ఏం కాదు కదా అని చెప్పేసి మేము కొంచెం దూరం వచ్చేసాము. వచ్చేసిన తర్వాత సడన్గా ఆమె ఏమనుకుందో నాకైతే తెలియదు, నిజం చెప్తున్నాను. ఆవిడ మనసులో ఏమనుకుందో నాకు తెలీదు. కానీ వెనక్కి పిలిచి అమ్మ ఏమనుకోవద్దు అని చెప్పేసి ఒక క్వశ్చన్ అడిగింది నన్ను. ఆ క్వశ్చన్ అడిగిన తర్వాత నాకు అనవసరంగా ఈవిడికి హెల్ప్ చేశానా, ఈ పెద్ద ఆవిడకి అనవసరంగా నేను హెల్ప్ చేశానా అనే థాట్ వచ్చింది మైండ్లోకి ఆవిడ అడిగిన క్వశ్చన్కి. ఎందుకో తెలుసా, ఆవిడ అడిగిన క్వశ్చన్ అలాంటిది. చాలాసేపు ఆలోచించాను, ఏంటి ఈవిడ ఇలా అడిగింది అనేసి. ఫస్ట్ ఆమె క్వశ్చన్ అడిగినప్పుడు నాకు అర్థం కాలేదు. ఎందుకంటే ఆవిడ ఏ క్వశ్చన్ అడిగిందో తెలుసా, ఏమనుకోవద్దమ్మా మీది అదే మీరు ఏమిట్లు అని అడిగింది. ఏమిట్లు అంటుంది ఏంటి నాకు అర్థం కాలేదు. ఏమిట్లు అంటే నాకు నిజంగా అర్థం కాలేదు. ఏదో పెద్ద అర్థమే ఉందేమో అని భయపడిపోయాను. ఏమిట్లు అంటుంది నాకు అర్థం కాలేదు ఆంటీ, నాకు మీరేమన్నారో అర్థం కాలేదు. ఏమిట్లో అంటే దానికి అర్థం ఏంటో నాకు తెలీదు, ఏమనుకోకుండా కొంచెం వివరంగా చెప్పండి ఆంటీ, నాకు అర్థం కాలేదు అన్నా. మళ్ళీ అదేనమ్మా మీరు ఏమిట్లు అంది. మళ్ళీ అదే చెప్పిన, నాకు ఆ మాటకు అర్థం తెలియదు ఆంటీ, నాకు అర్థమయ్యేటట్టు వేరే అర్థం ఏమైనా ఉంటే చెప్పండి, నేను అర్థం చేసుకొని చెప్తాను అన్నాను. అప్పుడు ఆమె ఏమందో తెలుసా, మీది ఏ క్యాస్ట్ అంది. మీది ఏ క్యాస్ట్ అంటే లోపల నుంచి సరక్ అని మరుగుతుంది బ్లడ్. కానీ పెద్ద ఆమె చూడడానికి ఏమనలేకపోయాను. ఏమందామన్నా కూడా వయసు 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 మీద పడుతున్న ఆవిడనమాట. బాగా ఆలోచించాను, మరి పెద్ద ఆవిడ అంత వయసున్న ఆవిడే అలా అడిగింది అంటే మనం ఆలోచించి ఆవిడ బాధపడకుండా అలాగే మనం చెప్పే సమాధానం ఆవిడ క్వశ్చన్కి సరిపోయేలా ఉండాలి కదా. చాలాసేపు మౌనంగా ఉన్నాను, నవ్వుకున్నాను, ఇలానే చాలాసేపు నవ్వుకున్నాను. నవ్వుకున్న తర్వాత అమ్మ ఎందుకు నవ్వుతున్నావు చెప్పమ్మా, మీది ఏ కులం అని అడిగింది. అడిగిన తర్వాత నాకు అనిపించింది, అనవసరంగా నేను మట్టి ప్రమిదలు ముట్టుకొని ఆమెకి సాయం చేసి ఇవ్వటం వలన ఒకవేళ కానీ ఈమెది వేరేదైనా తక్కువ కులం అయితే ఇట్లా మట్టి ప్రమిదలు ముట్టుకోవడం వల్ల మలినమైపోతాయి అని అనుకుందా మనసులో, అందుకే అడిగిందా అని అనిపించేసింది ఒకసారిగా. నా మైండ్లో రన్ అయిపోతుంది అలాగా. అనవసరంగా మట్టి ప్రమిదలు ఆమెకి హెల్ప్ చేసి ఇచ్చానా, అలా ఇవ్వకుండా వచ్చేసి ఉంటే బాగున్ను, అయినా పెద్ద ఆవిడ కష్టపడుతుంటే మనం ఒక్కరమే చూస్తూ ఎలా వెళ్ళిపోతాం, ఇలా 10 విధాలుగా ఆలోచిస్తుంది మైండ్. ఏంటి హెల్ప్ చేసినా కూడా ఇలా అడుగుతారా, అసలు ముట్టుకుంటే ఏమైపోతుంది, ఒకవేళ మాది వేరే ఏదైనా ముట్టుకోరాని కులమైనా కూడా ముట్టుకున్నా కూడా ఏమైనా అయిపోతుందా, ఇదేంట్రా బాబు ఇలాంటి జనాలు కూడా ఇంకా ఉన్నారా అనిపించింది. కానీ సరిగ్గా సమాధానం చెప్పాలనిపించింది. అస్సలు హెల్ప్కి మీరు ఏమిట్లు అని అడగడానికి సంబంధం ఏంటో నాకు అర్థం కాలేదు. ఇంకెప్పుడు కూడా ఆవిడ అలా అడగకూడదు అని మైండ్లో అయితే బాగా రన్ అయింది. ఆలోచించాను చాలాసేపు, అక్కడే ఆవిడని ఆపి మరీ ఆలోచించాను ఏం చెప్పాలా అనేసి. అప్పుడు నేను చెప్పాను, ఆంటీ మీరు ఏ ఉద్దేశంతో ఈ క్వశ్చన్ అడిగారో నాకు తెలీదు, కానీ నాకు తెలిసినవి మాత్రం 2 కులాలు, 2 మతాలు, 2 జాతులు, 2 వర్ణాలు అని చెప్పేసి. ఆ రెండిట్లో మీదేంటమ్మా, ఆ 2 ఏంటమ్మా అందావిడ. మళ్ళీ నాకు పని చేసేసింది.
ఇదే ఇవిడేదో కొంచెం తేడా మనసులో ఉందిరా బాబోయ్, నాకు అర్థం కాలేదు. మళ్ళీ ఆ రెండు ఏంటి అని అడుగుతుంది అని చెప్పేసి, అదే ఆంటీ, ఆడకులం మగకులం మీరు అడిగిన కులాల్లో 2 కులాలు, ఆడకులం మగకులం, నాది ఆడకులం. ఆడజాతి మగజాతి, నాది ఆడజాతి. ఆడవర్ణం మగవర్ణం, నాది ఆడవర్ణం. అలాగే ఆడ క్యాస్టు మగ క్యాస్టు, నాది ఆడ క్యాస్టు. అంతే ఆంటీ, ఇంకెప్పుడు ఇలాంటి క్వశ్చన్ ఎవరిని అడగొద్దా ఆంటీ దయచేసి. సారీ ఆంటీ, తప్పుగానుంటే అర్థం చేసుకోండి. సరే ఉంటాను ఆంటీ అని చెప్పేసి నవ్వుతూనే వచ్చేసి అక్కడి నుంచి. కానీ ఆవిడ అడిగిన క్వశ్చన్ నాకు అర్థం కాలేనప్పుడు కూడా నాకు ఏమనిపించలేదు. కానీ ఒక్కసారిగా అర్థమైనప్పుడు మాత్రం నిజంగా సరక్ 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 మన రక్తం నిజంగా మరిగిపోయింది. ఇంకా ముందుకెళ్ళి చెప్పాలంటే నేను ఒక ఇండియన్ని అని చెప్దాం అనుకున్నాను. అంత అవసరం లేదు, అంత రేంజ్కి వెళ్ళి చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆవిడ వేరే ఉద్దేశంతో అడిగింది కాబట్టి చెప్పలేకపోయాను. సో ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారండి ఈ రోజుల్లో కూడా. కుల మతాలని పట్టించుకొని క్యాస్టుల్ని ఏంటది తక్కువ కులం ఎక్కువ కులం ఇలాంటివన్నీ ప్రస్తావించుకునే రోజులు ఇంకా ఈ రోజుల్లో కూడా ఉన్నాయి అంటే నేను అసలు సాధారణంగా మామూలుగా చెప్పుంటే నమ్మనేమో. ఆవిడ అడిగేసరికి ఉన్నారా బాబు, దేవతలు ఉన్నారు అలాగే దేవుళ్ళు కూడా ఉన్నారు అనిపించింది. చూడండి, ఏదైనా సరే భూమి మీద ఏ సృష్టి అయినా ఏది సృష్టించబడినా అది మనుషుల కోసం, మనుషులకై, మనుషులు సృష్టించుకున్నది మాత్రమే ఆ భగవంతుని దయతో కృపతో, అంతే. కానీ అవన్నీ మళ్ళీ మీది ఏ కులం మీరు ముట్టుకోవచ్చా, మీది ఏ మతం మీరు రావచ్చా, మీది ఏ వర్ణం మీరు ఉండొచ్చా, అలాంటివన్నీ అవసరం లేదండి. ఈ వీడియో మీకు తప్పుగా అనిపించుంటే నన్ను క్షమించండి. కానీ ఇది కరెక్టే అని అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. చాలామంది ఈ వీడియోని చూస్తారు. అప్పుడు ఎవరైనా కులం మతం అలాగే జాతి వర్ణం ఇలాంటి వాటి గురించి అడిగితే నేను చెప్పిన సమాధానమే చెప్తారు. ఓకేనా? నమస్కారం.